భార్య చేసిన ఘోరాలు చూడలేక సూసైడ్ చేసుకుని చనిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు సీతారాం రాసిన సూసైడ్ లెటర్ కన్నీరు తెప్పిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం 19 పేజీల సూసైడ్ లేఖ రాశాడు. భార్య రేణుక వివాహేతర సంబంధాలే తన చావుకి కారణమన్నాడు. రేణుక వివాహేతర సంబంధాలపై పూర్తి విషయాలు తెలుసుకున్నాడు సీతారాం. ఆ విషయాలన్నీ సూసైడ్ నోట్లో రాశాడు. రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని లెటర్లో రాశాడు. ఒకరితో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేసిందన్నాడు. అవన్నీ చూడలేకే చనిపోతున్నట్టు లెటర్లో రాశాడు సీతారాం. ప్రస్తుతం రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరి సీతారాం ఆత్మహత్యపై తల్లిదండ్రులు ఏమంటున్నారో ఫుల్ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సీతారాం చనిపోయి ఇప్పటికీ 2 నెలలు గడుస్తుంది. 2 నెలల క్రితం సీతారాం చనిపోయినప్పుడు వచ్చినటువంటి వార్త ఏంటంటే తన భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోయినటువంటి కారణంగా మనస్తాపం చెంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినటువంటి సీతారాం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేశాడని అందరూ కూడా భావించారు. ఆ తర్వాత ఎప్పుడైతే సీతారాం రాసినటువంటి 19 పేజీల సూసైడ్ నోట్ బయటపడిందో అసలు వాస్తవం బయటపడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురితో ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేసినటువంటి సీతారాం భార్య ప్రవర్తనే సీతారాం ఆత్మహత్యకు కారణమని సీతారాం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో ప్రజెంట్ సీతారాం పేరెంట్స్ మనతో ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి వాళ్ళు ఏమంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం ఈ సూసైడ్ నోట్ చూసిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది? అక్టోబరు 2025లో రేణుకా సెల్లుతోటి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి మల్టిపుల్ సెక్స్ వీడియో తీసుకొని ఆ పిల్లోడికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేసి ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి సోషల్ మీడియాలో పెడితే 2200 మంది చూశారు. అది చూసి బాబుని మళ్ళీ కన్విన్స్ చేస్తే సీతారాంని భార్య కన్విన్స్ చేస్తే మళ్ళీ ఆ పిల్లోడికి కాడికి పోయి బతిలాడుకొని మళ్ళీ అది సోషల్ మీడియాలో తీపిచ్చి ఆ పిల్లోడి మీద కేసు పెట్టి వచ్చిన తర్వాత నేను బాబుని మార్కాపురం తీసుకెళ్ళాను. వాళ్ళ అమ్మాయిని రేణుకాని వచ్చేసి నంద్యాల తీసుకెళ్ళారు, కొత్తపల్లి. తీసుకెళ్ళినాక నెల తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద నాన్న వచ్చేసి మాట్లాడుకుందాం, నేను మార్కాపురం వస్తామంటే రాండి మాట్లాడుకుందాం అన్నాను. మార్కాపురం వచ్చారు. వస్తే ఆ అమ్మాయి తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు తప్పు చేయదు, మీరు మళ్ళీ తీసుకెళ్ళాలి అంటే ఆ అమ్మాయికి ఉన్న అలవాటు మానుకోదు. ఈ బాయ్ ఫ్రెండ్ కాదు ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తాడు. ఇప్పటికే 6 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారు తెలియదు. ఆ సెల్ వచ్చేసి 2 నెలల డేటానే బయటకు వచ్చింది. మొత్తం సెల్ డేటా బయటకు వస్తే మరి అది 16 మంది ఉంటారో 60 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారో తెలియదు. ఈ అమ్మాయి అయితే మాకు వద్దని నేను చెప్పినాను, నేను మా బావమరిది చెప్తే లేదు అట్లంటే ఈ మా సీతారామరెడ్డి అని మీరేమో సంపాలని ఉండారా, ఇట్లా ఉండమ్మా ఎట్ట అయింది, రేపు అదే బాయ్ ఫ్రెండ్ పెట్టి మా సీతారామరెడ్డిని చంపితే మా పరిస్థితి ఏంది అని అన్నాను. మీకు ఇష్టమైతే ఆ బాయ్ ఫ్రెండ్ తోటి ఆ అమ్మాయిని కనుక్కోండి, ఇష్టమైతే ఆ బాయ్ ఫ్రెండ్ తోటే ఇచ్చి పెళ్లి చేసి ఆ బాయ్ ఫ్రెండ్ తోటి పంపిండి అని చెప్పినమ్మా. నేను కనుక్కుంటాము, పోయి కనుక్కొని మళ్ళీ చెప్తామని మళ్ళీ ఇంకో నెల తర్వాత మేము మాట్లాడినాము, వచ్చి మీతోటి మాట్లాడదామంటే నేను బాబుని అడిగాను, ఇట్లా ఇది పరిస్థితి మనకైతే అవసరం లేదు అంటే, లేదు నాన్న నేను పిల్లలు బాగా ఏడుతున్నారు, ఆ అమ్మాయి ఏడుతుంది, నేను సెల్లు కూడా ఇప్పటి నుంచి వాడను, నేను ఒక మూలన కూర్చుంటాను, నువ్వు ఎట్ట చెప్తే అట్ట తింటాను అన్నది, పిల్లలు కూడా ఏడుతున్నారు, లేదులే నేను నా కర్మ ఎట్టుంటట నేను సర్దుకుపోతాలే అని అన్నాడు. నాకైతే ఇష్టం లేదు 100%, నేను మాట్లాడను కూడా రాను రాజీకి అయితే, విడాకులు తీసుకుందామంటే నేనే మాట్లాడతాను, కావాలంటే నీకు పెళ్లి చేస్తాను అంతవరకుగాను, ఆ అమ్మాయిని అయితే మళ్ళీ వెళ్ళిపోద్ది, నాకైతే 100% గ్యారంటీ అని అంటే, లేదులేనా నేను మాట్లాడాను, నేను మాట్లాడను అన్న. తర్వాత వచ్చేసి 8వ తారీఖు 2వ నెలలో హుస్సేన్ సాగర్లో మొత్తం సెక్స్ ఇది వచ్చేసి 19 పేజీలు సూసైడ్ నోట్ రాసి సాయంత్రం 6 గంటలకు హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడమ్మా. ఈలోపు మేమేం చేసామంటే అక్కడి నుంచి మార్కాపురం నుంచి ఇచ్చి బాడీ కలెక్ట్ చేసుకొని పోస్ట్ మార్టం చేసుకొని మార్కాపురం తీసుకెళ్ళి ఖననం చేయడానికి వెళ్ళామమ్మా. వాళ్ళు వచ్చేసి ఖననం చేయడానికి పిల్లల్ని తీసుకొని వచ్చారమ్మా, మాతో పాటు పిల్లల్ని చూపించారు. ఖననం చేసిన కాడి నుంచి నుంచి అటే వెళ్ళిపోయారమ్మా పిల్లల్ని తీసుకొని. 20 రోజుల తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగినాను. తర్వాత అపార్ట్మెంట్కి పోదామని ఎంక్వైరీ చేస్తే ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ అన్నీ మాయ చేశారు, తీసుకెళ్లారని తెలిసిందమ్మా. ఎవరు సీతారామరెడ్డి వాళ్ళ మామ, అత్త, బామర్ది ప్లస్ సీతారామరెడ్డి కంపెనీలో పనిచేసే రమేష్ అనే
వాళ్ళ గ్రూప్ మేనేజర్. ఎందుకు ఇట్లా ఈ అమ్మాయి చేసింది అని చెప్పేసి చనిపోతానామా అనుకోవాలి, కాకపోతే ఊరికి బాధపడుకుంటే ఏడ్చుకుంటే చెప్తాడు. రారా అంటే వస్తారులే పిల్లలు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత వస్తానమ్మా అంటాడు. సీతారాం ఆత్మహత్య కేసుకి సంబంధించి ఈ 19 పేజీల సూసైడ్ నోట్ బయటపడిన తర్వాత తను ఎంత మానసిక క్షోభ అనుభవించాడు అనేటువంటిది ప్రతిదీ కూడా లెటర్లో రాసుకుంటూ వచ్చాడు. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఎంటైర్ విన్న తర్వాత పోలీసులు అయితే ప్రజెంట్ రేణుకాతో పాటు రమణారెడ్డి అండ్ మరొక వ్యక్తి ముగ్గురిని కూడా ప్రజెంట్ అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష విధించాలంటూ కూడా సీతారాం పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. విడుదలని సాయి కిరణ్తో బాచ్పల్లి నుండి ప్రణిత TV9.